Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. సో 90స్కి వచ్చేద్దాం. సో ఇదేంటన్నా రేషన్ కార్డులో పిక్ అలానే మీకు ఆ టైంలో ఎప్పుడు ఆ టైంలో అన్ని ఫ్యామిలీల్లో ఇలాగే ఉండేవి. అన్ని ఫ్యామిలీస్లో కానీ ఏదైనా ఫోటో అంటే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు అందరూ దిగటం, అదొక ఆ మెమరీస్ని ఎవ్రీడే చూసుకుంటూ ఆ ఫొటోస్ రూపంలో ఎవ్రీడే చూసుకుంటూ గడిపేయటం అనేది చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడంటే రీల్స్ యూట్యూబ్లో పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో డిఫరెంట్గా ఫోటో స్టూడియో ప్రతి ఒక్కరికి ఒక సపరేట్ ఫోటో ఉంటుంది. ఇప్పుడు అదే ఫ్యామిలీ అయినా సరే ఎవరి ఫోటో వాళ్ళదే. ఆ 90s ఏంటంటే అందరి ఫోటోలు కలిపి ఒక చోటు ఉంటే ఇప్పుడు ఎవరి ఫోటో వాళ్ళకి ఎవరిది వాళ్ళది అలా అయిపోయింది. బట్ ఇది ఈ ఫోటో చూస్తూ అనేది ప్రతి ఫ్యామిలీలో మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు మెమరీస్ అన్నట్టు. అండ్ ఈవెన్ ఆ బ్యాక్ పిక్ కూడా వెనక పిక్ ఉంది కదా, నేను మా అక్క మెచ్యూర్ ఫంక్షన్లో సేమ్ అలాగే కూర్చున్నా. అంతకు మించి పోజెస్ తెలివి ఆ రోజుల్లో. అంటే అదే లైఫ్, అదే దాంట్లో మిడిల్ క్లాస్లో ఉన్న కిక్కే కలిసి ఉంటాం, ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉంటాం, ఫ్యామిలీ అంతా ఒకటిగా షేర్ చేసుకోవటం. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా పెయిన్ అయినా ఏదైనా సరే ఫ్యామిలీ అంతా కలిసి షేర్ చేసుకోవటం అనేది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా లేదని నేను అనుకోను, కానీ ఇప్పుడు కూడా ఉంది. కానీ బయటికి కనపడదు. అది ఎక్కడో లోపల బాగా గట్టి పెయిన్ అయినప్పుడు మాత్రమే అనిపిస్తుంది. కిడ్స్కి ఏంటంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉండవు కాబట్టి. కానీ ఈ పెయిన్ మిడిల్ క్లాస్లో ఎనీ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉంటుంది, కాకపోతే డిఫరెంట్గా కనిపిస్తుంది అది, అంతే. సో ఈ క్యారెక్టర్ అయితే నాకు తెలిసి మీరు 90s ఫాదర్ కాదు, 20s ఫాదర్. సో ఇది మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉంటుంది డెఫినెట్గా. మా నాన్నే నేను ఎక్కడ, అండ్ మీకు అమ్మాయి కూడా లేదు కాబట్టి ఇంకొక ఎక్స్పీరియన్స్. అదే నేను మా నాన్నే అక్కడ, మా నాన్నే అదంతా కూడా. మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, నేను, మాకు చెల్లి ఉంటే అలా ఉండేది. అదే బిహేవ్ చేసాం ఇక్కడ, అంతే, వేరే ఏం లేదు. అది యాజ్ ఇట్ ఈజ్ ఒక రియాలిటీ షో లాంటిది అది.